ప్రైజ్ ఈరోజు దేవుని వాక్యం చదువుకుందాము. కానీ నిన్ను సంతోషము చేత శోధించి చూతును, నీవు మేలును అనుభవించి చూడమని నేను నా హృదయముతో చెప్పుకుంటేని, అయితే అది వ్యర్థ ప్రయత్నమైను. నవ్వుతో నీవు వెర్రిదానవని, సంతోషముతో నీ చేత కలుగునదేమనియు నేనంటిని. నా మనసు ఇంకను జ్ఞానము అనుసరించుచుండగా, ఆకాశము కింద తాము బ్రతుకు కాలమంతే మనుషులు ఏమి చేసి మేలు అనుభవింతురు చూడవలనని తలంచి నా దేహమును ద్రాక్షరసం చేత సంతోషపరచుకొందుననియు మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహింతుననియు నా మనసులో నేను యోచన చేసుకుంటుని. నేను గొప్ప పనులు చేయబూనుకుంటుని. నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని, ద్రాక్ష తోటలు నాటించుకుంటుని, నా కొరకు తోటలను శృంగారము వనములను వేయించుకుంటుని, వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించితిని. వృక్షముల నారుమల్లును నీరు పారుటకు నేను చెరువులు తవ్వించుకుంటుని, పనివారిని పనికెత్తులను సంపాదించుకుంటుని. నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి. యెరూషలేమునందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువ పశుమందలను గొర్రెమేక మందలను బహు విస్తారముగా సంపాదించుకుంటుని. నా కొరకు నేను వెండి బంగారములను రాజులు సంపాదించు సంపాదనను ఆయా దేశంలో దొరికి సంపదలను కూర్చుకుంటుని. నేను గాయకులను గాయకాండ్రులను మనుషులిచ్చు సంపదలను సంపాదించుకుని బహుమంది ఉపపత్తులను ఉంచుకుంటుని. నాకు ముందు యెరూషలేమునందున్న వారందరికంటే నేను బహుగనుడనే అభివృద్ధి నొందితిని. నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు. మరియు నా హృదయము నా పనులన్నిటి సంతోషింపగా సంతోషకరమైనది ఏది అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు. ఇదే నా పనులన్నిటిని వలన నాకు దొరుకు భాగము. అప్పుడు నేను చేసిన పనులన్నీయు వాటి కొరకే నేను పడిన ప్రయాసం అంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీయు వ్యర్థమైనవిగాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్లుగాను అగుపడెను. సూర్యుని కింద లాభకరమైనది ఏదియు లేనట్టు నాకు కనబడెను. ఆమేన్.